హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో కర్ణాటక ఫేమస్ అయిన హొస్కోటే మటన్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మటన్ని తీసుకొని ఇలా నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 ½ గ్లాస్ కేసర్ రైస్ అలాగే 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్లు పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్ రానివ్వాలి. చూసారు కదా, ఇలా 3 విజిల్ రాగానే కుక్కర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ కోసం ఒక పాత్రని పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కసూరి మేతిని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకోండి, దానివల్ల మీకు అడుగంటకుండా ఉంటుంది. ఇలా వాటర్ పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి, అలాగే పచ్చివాసన కూడా పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఒకవేళ మీకు అడుగంటినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోండి. ఇది ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకొని అలాగే టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇది కొద్దిగా ఇలానే కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర ఇంకొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది పెరుగు వేస్తే. అలాగే హాఫ్ నిమ్మదెబ్బ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మనం వాటర్ని బాయిల్ చేసుకుందాము. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఇది కొంచెం పొంగు రానిచ్చి ఇప్పుడు టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి వేయండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని నానపెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేయండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ స్టేజ్లో సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో చూసుకొని మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. చూసారు కదా, ఇలా ఉడికినప్పుడు 1 స్పూన్ గరం మసాలా పైన వేసుకొని అలాగే ఒక 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో నెయ్యి వేస్తే. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి మనం దమ్ పెట్టుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దమ్ పెట్టుకోవడానికి మేమైతే అల్యూమినియం ఫాయిల్ వాడాము. అది లేని వాళ్ళు అరటి ఆకుని ఓన్లీ దానిపైన అలా వేసి దమ్ వేసుకోవచ్చు. గాలి బయటికి రాకుండా దమ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను అల్యూమినియం ఫాయిల్ వాడి పైన ప్లేట్ పెట్టి దానిపైన వాటర్ పెట్టాను. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ మటన్ దొన్నె బిర్యానీ రెడీ. ఉదయాన్నే 4 గంటలకు లేచి హొస్కోటేకి వెళ్ళి క్యూలో నిలబడలేని వాళ్ళు ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.